హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి సబ్స్క్రైబ్ బటన్ మీద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన దంతాలు, పళ్ళు వీటిని ఎలా రక్షించుకోవాలో చూద్దాము. సో పళ్ళ సమస్యలు చాలా ఉంటాయి. పళ్ళు పుచ్చిపోవడము, పళ్ళు పచ్చగా మారడము, లేదా ఏదైనా చల్లని వస్తువులు తిన్నప్పుడు పళ్ళు జివ్వుమని లాగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కదా. సో ముందు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. సో పళ్ళు పుచ్చిపోయి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, లవంగం ఉంటుంది కదా, లవంగము దాన్ని కొద్దిగా కొరికేసి పంటి కింద పెట్టుకోవాలన్నమాట. దాని నుంచి వచ్చే రసం ఉంటుంది కదా, అది చాలా ఘాటైన రసం ఉంటుంది. అది పురుగులకి పడదనమాట. పళ్ళల్లో పురుగులు ఉంటాయి, ఆ పురుగులకి రసం అనేది పడదనమాట. అవి చనిపోతాయి అన్నమాట. అవి ఉన్నా కానీ కింద రాలిపోవడము అలాంటివి జరుగుతుందన్నమాట. సో పంటి సమస్యలు, ఇలా పుచ్చులు ఉన్నవారు ఏం చేస్తారంటే కొద్దిగా లవంగాన్ని పంటి కింద పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా మనకి ఏంటంటే బ్రష్లు వాడతాం కదా, బ్రష్లు వాడితే ఏంటంటే చిగుళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనము వేప పుల్లని ప్రిఫర్ చేయాలన్నమాట. వేప పుల్ల ఎప్పుడంటే వీక్లీ ఒక 2 సార్లైనా వేప పుల్లని బ్రష్కి బదులు వాడితే మంచిదన్నమాట. వేప పుల్ల ఏంటంటే మనకి అది చేదు ఉంటుంది కదా, చేదు ఉండడం వల్ల మన పళ్ళలో ఏదైనా పురుగులు ఉంటే ఆ పురుగులు అనేటివి చనిపోతాయి అన్నమాట. ఆ చేదుకి పురుగులు అనేటివి ఉండలేవు అనమాట. సో వేప పుల్ల వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. మనకి టూత్పేస్ట్ అవసరం కూడా ఉండదు. వేప పుల్ల ఒకటే మనకి బ్రష్ లాగా పనిచేస్తుంది, మనకి టూత్పేస్ట్ కూడా అవసరం లేదనమాట. సో మనకి చిగుళ్ళకి నష్టం లేకుండా ఓన్లీ మన పళ్ళ వరకు వాటిని వేప పుల్లతోటి మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము వేప పుల్లని బ్రష్కి బదులుగా వారంలో 2 సార్లు వాడుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి, ఇప్పుడు పళ్ళు పచ్చగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ ఒకసారైనా కొద్దిగా ఉప్పు తీసుకొని పళ్ళ పైన రాస్తూ ఉండాలన్నమాట. ముందు పుక్కులించేసేసి ఉప్పు నీళ్ళతోటి రాయాలి. మరి ఎక్కువ ఉప్పు తీసుకోవద్దు. పళ్ళు ఏంటంటే అరుగుదలకి లోనే లేయర్ ఉంటుంది పళ్ళ పైన, అవన్నీ నష్టం జరుగుతుంది అనమాట మనకి. సో ఉప్పు అనేది ఎక్కువగా వాడద్దు. మరీ ఎక్కువగా పళ్ళు పచ్చగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెలలో ఒకసారి కొద్దిగా ఉప్పు తీసుకొని పళ్ళు మీద అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము పళ్ళని రక్షించుకోవచ్చు అనమాట.